దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా లేడీ డాక్టర్ హత్యాచార ఘటనలో కోర్టు తీర్పును వెల్లడించింది. నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా నిర్ధారించిన సీల్దా కోర్టు సోమవారం సంజయ్ రాయ్కు శిక్షను ఖరారు చేయనుంది. 120 మంది సాక్షులను విచారించిన కోర్టు తీర్పును వెల్లడించింది. సిబిఐ ఇచ్చిన ఆధారాలతో కోర్టు తీర్పును వెల్లడించింది. కోర్టు తీర్పు తర్వాత గట్టి భద్రత మధ్య సంజయ్ రాయ్ను జైలుకు తరలించారు. అయితే తాను ఏ నేరం చేయలేదని అన్యాయంగా కేసులో ఇరికించారని సంజయ్ రాయ్ ఆరోపించాడు. ఆగస్టు 8, 2024 రాత్రి కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో సెకండ్ ఇయర్ పీజీ చేస్తున్న 30 ఏళ్ల ట్రైనీ డాక్టర్ నైట్ డ్యూటీ తర్వాత కొలీగ్స్తో కలిసి సెమినార్ హాల్లో డిన్నర్ చేసింది. 36 గంటల డ్యూటీ చేసి అలసిపోయి రెస్ట్ కోసం అదే సెమినార్ హాల్లోకి వెళ్ళి చిన్న కునుకు తీసింది. అంతే, తెల్లరేసరికి ఒళ్లంతా గాయాలతో రక్తపు మడుగులో తేలింది. మరుసటి రోజు ఉదయాన్నే తోటి డాక్టర్లు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ప్రాథమిక దర్యాప్తు కూడా జరిగింది. ఆసుపత్రికి చేరుకున్న పేరెంట్స్తో మాట్లాడిన ఆర్జీకర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆత్మహత్య అనే తెలిపారు. తమ కూతురు మృతదేహాన్ని చూపించమని అడిగినా చూపించలేదు. చివరకు ఒక ఫోటో తీసుకునే అవకాశం ఇచ్చారు. కూతురుని ఆ పరిస్థితిలో చూసి తల్లడిల్లిన పేరెంట్స్ ఆ ఫోటోను తన బంధువులకు పంపించారు. కళ్లలో గాజు ముక్కలు, మొహం మీద ఘాట్లు, మృతురాలి వంటి నిండా గాయాలతో అది ఆత్మహత్య కాదు, హత్య అని ఇట్టే తెలిసిపోతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అదే చెబుతుంది. శరీరం మీద అనేక చోట్ల గాయాలున్నాయని, ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్న అధికారులు తీరు మీద అనుమానం పెరిగి కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో డాక్టర్లు ఆందోళన మొదలైంది. ఈ నిరసన కోల్కతా మొత్తం వ్యాపించింది. డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ని దారుణంగా చంపడాన్ని తేలిగ్గా తీసుకోవద్దని కారకులైన అధికారులందరూ తప్పుకోవాలని డిమాండ్లు హోరెత్తాయి. ఇక ఆందోళన, అనుమానం ఎలా బలపడుతుంటే అటు ప్రాథమిక దర్యాప్తు కూడా అంతే స్పీడ్గా జరిగింది. ఘటనా స్థలంలో దొరికిన బ్లూటూత్ హెడ్ ఫోన్కి ఎవిడెన్స్గా మారి సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో కేసులో కదలిక మొదలైంది. ఆ రోజు రాత్రి ఎవరెవరు వచ్చారని ఆరా తీస్తే కనిపించిన ఒకే ఒక్క అనుమానితుడు సంజయ్ రాయ్. 4 గంటలకు ఆసుపత్రిలోకి వచ్చినట్లు, 40 నిమిషాల తర్వాత బయటకు వచ్చినట్లు, వచ్చేటప్పుడు అతడి దగ్గర బ్లూటూత్ హెడ్సెట్ లేనట్లు పోలీసులు గ్రహించారు. ఇక సరిపోల్చి చూస్తే ఇతడే ఆ దుర్మార్గుడని తేలింది. ఇక సంజయ్ రాయ్ కాంట్రాక్ట్ ఉద్యోగి, పోలీస్ ఇన్ఫార్మర్గా అపోజిషన్ లీడర్ల మీద నిఘా పెడుతూ అప్పుడప్పుడు ట్రాఫిక్ డ్యూటీ చేస్తూ అనారోగ్యంతో ఉన్న పోలీసులకు సహాయం చేస్తూ ఉంటాడు. కానిస్టేబుల్స్కి ఉండే అన్ని రకాల వెసులుబాట్లు ఉంటాయి కనుక కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో ప్రతి వార్డుకి, ప్రతి డిపార్ట్మెంట్కి చాలా ఈజీగా ఎంట్రీ అయ్యేవాడు. ఘటన జరిగిన రోజు రాత్రి 1 గంటకు కొందరితో కలిసి అక్కడే లిక్కర్ తీసుకున్నాడు. తర్వాత చెస్ట్ మెడిసిన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటున్న మహిళా డాక్టర్ని కిరాతకంగా రేప్ చేసి చంపేశాడు. డాక్టర్ని అటాక్ చేయడంలో వీడికున్న బాక్సింగ్ టాలెంట్ను కూడా ఉపయోగించాడని తేలింది. అయితే ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కి నెల 20న శిక్ష ఖరారు చేయనుంది కోర్టు.